లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. అసెంబ్లీలో అధికారులిచ్చిన సమాచారాన్ని చదివిన రవీంద్ర కొత్త వివాదానికి కారణమయ్యారు. శాసనమండలిలో మైనింగ్ అక్రమాలపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రవీంద్ర మైలవరం ప్రస్తావన తెచ్చి అక్కడ కూడా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ తేల్చినట్లు స్పష్టం చేశారు. దానిపై అక్కడి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభ్యంతరం చెప్పడంతో మండలిలో మాట్లాడిన అంశానికి సంబంధించి కొల్లు రవీంద్ర శాసనసభలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏపీ అసెంబ్లీలో విపక్ష సభ్యులు లేరు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వడం లేదు. ఈ సమావేశంలో ఇటీవల ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య వాగ్వాదాలు, చర్చలు చోటు చేసుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆ క్రమంలో స్వపక్షమే విపక్షమవుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే 2 టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్లు సభలో తమ అభిప్రాయాలు స్పష్టం చేసి స్పీకర్, మంత్రితో వాగ్వాదానికి దిగారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ముందు టీడీపీలో చేరిన సంగతి తెలిసింది. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండోసారి గెలిచి శాసనసభకు హాజరవుతున్నారు. ఆ క్రమంలో శాసన మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ మైలవరం నియోజకవర్గంలోని వెలగలేరు, వేమవరం, కొత్తూరు, తాడేపల్లి గ్రామంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయముందన్నారు. మండలిలో మంత్రి వ్యాఖ్యలతో తన హక్కులకు భంగం వాటిల్లిందని, మంత్రి పొరపాటున అలా చెప్పారా లేక అధికారులు ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చారా, దీనిపై మంత్రితో సభలోనే వివరణ ఇప్పించాలని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. ఈ ఆసక్తికర పరిణామం 0 అవర్లో చోటు చేసుకుంది. అప్పుడు సభలోనే ఉన్న మంత్రి కొల్లు స్పందిస్తూ పోలవరం కాల్వ పరిధిలో చాలా నియోజకవర్గాలున్నాయని, ఆ కాల్వలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, దోపిడీ వ్యవహారంపై దర్యాప్తును సిబిసిఐడికి అప్పగించామని, ఆ వివరాలని మండలిలో చెప్పాను కానీ ఎక్కడా వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దానికి కృష్ణప్రసాద్ సంతృప్తి చెందలేదు. మంత్రి పేర్కొన్న వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి తన నియోజకవర్గ పరిధిలోకి వస్తాయని, తన పరువుకు భంగం వాటిల్లినందున మంత్రి సమగ్రమైన వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. కొల్లు మళ్లీ మాట్లాడుతూ ఆ గ్రావెల్ కేసులో మొత్తం 170 మంది ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని, ఇందులో మీ ప్రస్తావన లేదని, అన్యదా భావించవద్దని స్పష్టం చేయడంతో కృష్ణప్రసాద్ శాంతించారు. 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష చిన్న తరహా ఖనిజ నివాళి 166 మరియు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది అధ్యక్ష. దానివల్ల మేము కొన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, పోలవరం కెనాల్, వెలగలేరు, జీకొండూరు మండలం అక్కడ గతంలో మరి అక్కడ శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి విపరీతంగా దోపిడీ చేయడం, దాని మీద ఆల్రెడీ విచారణ చేస్తున్నాం. 175 మందిని దోషులుగా కూడా తేల్చడం జరిగింది అధ్యక్ష. మొత్తం 16,20,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా తరలించి మరి దాని మీద మరి వీళ్ళందరూ కూడా 90.38 కోట్లు వాళ్ళు వసూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి విచారణ చేస్తా ఉన్నాం. మైనింగ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అక్కడ ఒక సమాచారం చెప్పారు అధ్యక్ష. అది నా హక్కులకు భంగంగా, అలాగే నా పొరుగుకు భంగంగా నేను భావిస్తా ఉన్నాను. దాని మీద వివరణ కావాలని చెప్పి ఈ సభలో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి, వేమవరం తదితర గ్రామాల్లో మైనింగ్ జరిగిన దాంట్లో గత శాసనసభ్యుడి ప్రమేయం ఉందని చెప్పి మంత్రి గారు ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నాకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు. 2, నా మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీలు జరగలేదు. ఏ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా నా పేరు రాలేదు. కానీ మంత్రి గారు అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మంత్రి గారికి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా, లేకపోతే మంత్రి గారు పొరపాటు పడి ఆ మాట మాట్లాడారా, ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి. ఆ వివరణ మీద అంతేకాకుండా మండలిలో ఏమైతే జరిగిందో అది రికార్డుల నుంచి తొలగించాలి అధ్యక్ష. దయచేసి మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు. నా గౌరవాన్ని, పొరువుని, లేకపోతే కనుక అది ఏం జరిగిందో ఒకవేళ పొరపాటు జరిగిందని కనుక మంత్రి గారు భావిస్తే విచారణకు వేయాలి. ఈ విషయాన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. యాక్చువల్గా ఏంటంటే గ్రావెల్లో
ఆ రోజున వచ్చినటువంటి ప్రశ్నలో గ్రావెల్లో అవినీతి జరిగింది, దోపిడీ జరిగిందని చెప్పి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పోలవరం కెనాల్ అంటే చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అధ్యక్ష. పోలవరం కెనాల్ కింద మనకి గొల్లపూడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే రాజమండ్రి పోలవరం వరకు చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అక్కడ నేను చెప్పిన దాంట్లో పోలవరం కెనాల్ అక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు పాత్ర ఉందనేది ప్రాథమిక విచారణలో వచ్చింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిసిఐడికి అప్పచెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేగాని ఎక్కడ నేను మనుషుల పేర్లు కానీ ఎక్కడ కూడా నేను ప్రస్తావించలేదు. శాసనసభలో గన్నవరం నియోజకవర్గ అక్రమాలపై మాట్లాడిన కొల్లు రవీంద్ర టంగ్ స్లిప్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలను ప్రస్తావిస్తూ అక్కడ అక్రమ తవ్వకాల్లో ఎమ్మెల్యే పాత్ర ఉందని నోరు జారారు. దాంతో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో సహా పలువురు మాజీ ఎమ్మెల్యే అని అరవడంతో కొల్లు రవీంద్ర తప్పు సరిదిద్దుకున్నారు. ఆ సందర్భంగా సభ నవ్వులతో నిండిపోయింది. For more videos like this, subscribe Big TV channel.